Never shall a young man thrown into despair by those great honey-colored ramparts at your ear love you for yourself alone and not your yellow hair. But I can get a hair dye and set such color there, brown or black or carrot, that young man in despair may love me for myself alone and not my yellow hair. I had a religious man, but Testament declared that he had found a text to prove that only God, my dear, would love you for yourself alone and not your yellow hair. Never shall a young man thrown into despair by those great honey-colored ramparts at your ear love you for yourself alone and not your yellow hair. In this first stanza, the word despair, it means hopelessness. Here it means failure in succeeding or even expecting to get the love of Anne Gregory. And another word, new word, here the ramparts. Ramparts mean a defensive wall of a fort, but here it means a lock of hair around the ears. Here is a metaphor. As hair covers her face like ramparts cover and protected a castle. ఇక్కడ ఈ ర్యాంపార్ట్స్ అనేది ఒక మెటాఫోర్ మనకు తెలియజేస్తుంది. ఈ మెటాఫోర్ అనేది ఏదైతే కోట గోడలకి ఈ ర్యాంపార్ట్స్ అనేవి సపోర్టివ్ గా ఉండి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయో అదే విధంగా ఇక్కడ అన్ని గ్రావి యొక్క ముఖాన్ని తన తాలూకా చెవుల్ని ఈ జుట్టు అనేది హనీ కలర్డ్ కురులు అనేవి కవర్ చేస్తూ ఉన్నాయని ఇక్కడ పోయెట్ యొక్క అభిప్రాయము. ఇన్ ది స్టేజ్ ద పోయెట్ ఆర్గ్యూయింగ్ విత్ ద యంగ్ లేడీ నేమ్ as Anne Gregory. The speaker addressing Anne Gregory says that her beautiful honey-colored hair can make any man fall in love with her. ఇక్కడ స్పీకరు అన్నే గ్రెగరీతో మాట్లాడుతూ తన తాలూకా అందమైనటువంటి ఈ జుట్టు ఏదైతే ఉందో అది ఎటువంటి యువకునైనా ప్రేమలో పడేస్తుందని చెప్పారు. దిస్ లవ్ ఈజ్ నాట్ ఫర్ అన్నే బట్ ఫర్ హెర్ బ్యూటిఫుల్ ఎక్స్టర్నల్ హెయిర్. ఇది ఒక అన్నయ్యకే కాకుండా అన్నయ్యని మాత్రమే ప్రేమించకుండా అన్నయ్య యొక్క ఎక్స్టర్నల్ అపీరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ ఏ యంగ్ మ్యాన్ అయినా ప్రేమిస్తారని చెప్పారు. హెర్ బ్యూటిఫుల్ హెయిర్ ఈజ్ కంపేర్డ్ టు ఎ వాల్ సింబలైజింగ్ అవుటర్ బ్యూటీ. దాని తాలూకా అందమైన జుట్టుని ఇక్కడ ఆ వాల్ యొక్క ర్యాంపార్ట్స్ తో మనకి కంపేర్ చేశారు. దిస్ బ్యూటీ కెన్ క్యాప్చర్ ఎనీ మ్యాన్స్ అటెన్షన్ బట్ హీ మే నాట్ బి ఏబుల్ టు లుక్ బియాండ్ దట్ ఇన్ టు అన్నేస్ క్యారెక్టర్. ఈ ప్రతి మనిషి కూడా అన్నయ్య యొక్క అందమైనటువంటి ఆ జుట్టును చూసి మాత్రమే ప్రేమిస్తారు కానీ తన యొక్క ఇంటర్నల్ బ్యూటీ చూసి కాదు అని ఇక్కడ స్పీకర్ అన్నయ్యతో చెబుతారు. సో ద స్పీకర్ సేస్ దట్ నో వన్ కెన్ లవ్ అన్ని for what she is. One can love her only for her beautiful yellow hair and her physical beauty. ప్రతి వ్యక్తి కూడా అన్నయ్య యొక్క లోపల ఉన్నటువంటి అందాన్ని కాకుండా బాహ్యంగా కనిపిస్తున్నటువంటి అందమైన జుట్టును చూసి ఆ ఫిజికల్ అపీరెన్స్ చూసి మాత్రం ఇక్కడ ప్రేమిస్తారని ఈ ఫస్ట్ స్టేంజర్ ద్వారా మనకు పోయెట్ తెలియపరిచారు. In this picture, this is Anne Gregory with the honey-colored hair. Here, the hair is compared to the ramparts. It is protected the Anne's face, like ramparts of the fort. Here, the picture shows the fort and ramparts supports the wall. These are the ramparts. But I can get a hair dye and set such color there, brown or black or carrot, that young man in despair
My love me for myself alone and not my yellow hair. In this stanza, the word dye means a substance used to change the color of hair. జుట్టు యొక్క రంగును మార్చడానికి ఉపయోగించేటువంటి ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ని మనం ఇక్కడ డై అన్నాము. అండ్ క్యారెట్ మీన్స్ ఆఫ్ ఎ క్యారెట్ కలర్. ద హెయిర్ అనేది క్యారెట్ కలర్ లో మార్చాలి అని ఇక్కడ పోయిట్ ఉద్దేశము. ఇన్ దిస్ సెకండ్ స్టేజ్ అన్ని రిప్లైస్ టు ద స్పీకర్ దట్ can change the color of her beautiful hair and dye them in black, brown or carrot. ఈ స్టేంజ్లో మనకి అన్నే గ్రెగరీ పోయిట్ తో మాట్లాడుతూ నా యొక్క అందమైనటువంటి బాహ్య రూపాన్ని నేను కలర్ డైగా వేసుకుంటాను, అంటే బ్లాక్ కానీ బ్రౌన్ కానీ క్యారెట్ కలర్ లోకి వేసుకుంటాను అని ఇక్కడ చెప్పారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ వెస్ట్రన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లాక్ కలర్ కానీ లేదా బ్రౌన్ కలర్ కానీ క్యారెట్ కలర్ కానీ జుట్టు ఉంటే వాళ్ళకి నచ్చదు, వాళ్ళు హనీ కలర్డ్ హెయిర్ నే నచ్చుతారు అని అర్థం. ఇక్కడ ఈ వాంట్స్ టు టెల్ ద స్పీకర్ దట్ ఎనీ వన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ హెయిర్ మస్ట్ సీ ద యాక్చువల్ పర్సన్ బిహైండ్ ద బ్యూటీ. తనేం కోరుకుంటుంది, ఎవరైతే నన్నుగా ప్రేమిస్తారో అటువంటి వారిని మాత్రమే నాకు కావాలి, నా యొక్క అవుటర్ అపీరెన్స్ కాదు అని ఇక్కడ అన్ని గ్రెగరీ పోయెట్ తో చెప్తుంది. She thinks that young men who falls in love with her must love her for what she is and not for her yellow hair. తను ఏం కోరుకుంటుంది, ఎవరైతే నన్నుగా ప్రేమిస్తారో, నా యొక్క అవుటర్ బ్యూటీ కాకుండా నాలో అంతర్గతంగా ఉన్నటువంటి నా సహజశీలమైనటువంటి నా క్యారెక్టర్ని ఎవరు ప్రేమిస్తారో అటువంటి వారిని మాత్రమే నేను ప్రేమిస్తాను అని ఇక్కడ అన్నే గ్రెగరీ పోయెట్ తో ఈ స్టేంజ్లో చెప్పడం జరిగింది. I heard an old religious man, but yesterday declared that he had found a text to prove that only God, my dear, could love you for yourself alone and not your yellow hair. I heard an old religious man, but yesterday declared that he had found a text to prove that only God, my dear, could love you for yourself alone and not your yellow hair. In this last stanza, yesternight means the previous night. Text means matter or original writing. Declare, to announce or tell others to claim. Prove, to demonstrate and show the truth by evidence or argument. In this last stanza, the speaker replies to Anne about the importance of love for internal duty, నాట్ ద ఎక్స్టర్నల్ వన్. ఇందులో ఈ చివరి స్టేంజ్లో మరలా పోయెట్లు అన్నికి రిప్లై ఇస్తూ ఏమంటున్నారంటే అంతర్గత అందం అనేది ముఖ్యము, బాహ్య అందం కన్నా అంతర్గత అందమైన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు. ద స్పీకర్ టాక్స్ అబౌట్ అన్ ఓల్డ్ రిలీజియస్ మ్యాన్ హూ అనౌన్స్డ్ దట్ హీ హ్యాడ్ ఫౌండ్ ఎ టెక్స్ట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిటన్ దట్ ఓన్లీ గాడ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ లుకింగ్ బియాండ్ అండ్ ఎక్స్టర్నల్ బ్యూటీ. ఇక్కడ మనకి ఈ స్టేంజ్లో పోయిట్ ఏం చెప్తున్నారంటే ఒక ఓల్డ్ రిలీజియస్ మ్యాన్ గురించి తను ఏం అనౌన్స్ చేశారు, దట్ హీ హ్యాడ్ ఫౌండ్, తను కనుగొన్నారంట ఏంటి, ఒక పుస్తకంలో ఒక బుక్ లో ఓన్లీ గాడ్ క్యాపబుల్ ఫర్ లుకింగ్ బియాండ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ. ఆ బయట ఉన్నటువంటి అందం కన్నా అంతర్గతంగా ఉన్న అందాన్ని ప్రేమించేది ఒక దేవుడు మాత్రమే అని చెప్పి ఇక్కడ ఉంది అని చెప్పారు. ఈ మీన్స్ దట్ హ్యూమన్ డు నాట్ హ్యావ్ ద ఇన్సైట్ అండ్ అండర్స్టాండింగ్ టు లుక్ ఇన్ టు ద సోల్ ఆఫ్ ఎ పర్సన్. ప్రతి మానవుడు కూడా అంతర్గతంగా ఉన్నటువంటి మనస్సును మాత్రం ఎవరు ప్రేమించరు, ఆ ప్రేమించేది ఒక దేవుడు మాత్రమే అని చెప్పి ఇక్కడ పోయిట్ ఉద్దేశము. దే ఆర్ స్వేర్డ్ అవే బై గ్లిటరింగ్ ఆఫ్ అవుటర్ బ్యూటీ. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ యంగ్ మెన్స్ కూడా ఏమి అవుటర్ బ్యూటీని మాత్రమే చూసి ఆనందిస్తూ ఉంటారు. దేర్ఫోర్ ఓన్లీ గాడ్ కెన్ లవ్ అన్నీ. ఇక్కడ అన్నేని ఒక్క ప్రేమించేది ఎవరు అంటే దేవుడు తనకు తానుగా అన్నేగానే ప్రేమిస్తూ ఉంటారు. అన్నే ఓన్లీ ఫర్ హెర్ సెల్ఫ్ అండ్ నాట్ ఫర్ హెర్ ఫిజికల్ బ్యూటీ. అన్నే యొక్క ఫిజికల్ బ్యూటీ కాకుండా తన అంతర్గతంగా ఉన్నటువంటి తన క్యారెక్టర్ ప్రేమించేది ఇక్కడ దేవుడు మాత్రమని పోయిట్ యొక్క ఉద్దేశం. This is a religious man. Okay.
Here the picture shows about the poet and the hair of అన్ని డెకరేట్ చేసినటువంటి హెయిర్ క్యారెట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ లో తన హెయిర్ అయితే మార్చుకుంటుందని ఇక్కడ పిక్చర్ మనకి చూపిస్తోంది. Poetic devices training scheme. The first poetic device is metaphor. Here, honey-colored ramparts at your ear. Anya's hair is compared to the ramparts of a poet. Next poetic device is alliteration, repetition of consonant sounds at the start of two consecutive words. Here in this stanza, such, sa sound is repeated, he had. Ha sound is repeated, your yellow, ya sound is repeated. And the next poetic device is anaphora, repeated use of a word at the beginning of two lines. Here the word that is repeated in the beginning of the lines. So it is called an anaphora.